రామాంతపూర్ డివిజన్ ఓవైపు ప్రముఖ విద్యాసంస్థలు మరోవైపు పరిశ్రమలతో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఉప్పల్ అంబర్పేట మధ్య నిత్యం నిర్మాణాలతో అభివృద్ధికి మార్గంలా నిలుస్తోంది. ఉపాధి విద్యకు నిలయంగా ఉన్న రామాంతపూర్ డివిజన్లో సమస్యలు కూడా తిష్టవేసి ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లోకి మారినా సమస్యలు మాత్రం గట్టెక్కడం లేదు. ఏళ్లుగా ఇబ్బందులతో నలిగిపోతున్న రామాంతపూర్ డివిజన్ వాసుల కష్టాలపై మన డివిజన్ స్పెషల్ స్టోరీ. పారిశ్రామిక ప్రాంతమైన రామాంతపూర్ డివిజన్ పుట్టెడు సమస్యలకు పుట్టినిల్లుగా మారింది. కొత్తగా ఏర్పడ్డ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉప్పల్ సర్కిల్ పరిధిలోని రామాంతపూర్ డివిజన్లో ప్రజలు అనేక సమస్యలతో నానా అవస్థలు పడుతున్నారు. డివిజన్లోని కేసీఆర్ నగర్, గాంధీనగర్, బాలాజీనగర్, శాంతినగర్, నేతాజీనగర్, శారదానగర్, ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో జనాభా నివాసాలు భారీగా పెరిగాయి. అందుకనుగుణంగా మౌలిక వసతులు మాత్రం మెరుగుపడలేదు. ఎటు చూసినా పొంగుతున్న డ్రైనేజీలు, పేరుకుపోతున్న చెత్తా చెదారంతో దోమల బెడద, ఖాళీ ప్రదేశాల్లో గంజాయి గ్యాంగ్ వికృత చేష్టలు, ఇరుకైన రోడ్లు, వెలగని లైట్లు ఇవే అక్కడి ప్రజల పాట్లు. గాంధీనగర్లో జీహెచ్ఎంసీ నిర్మించిన మినీ ఫంక్షన్ హాల్ ప్రస్తుతం తాగుబోతులకు అడ్డాగా మారిందని స్థానికులు వాపోతున్నారు. ప్రజల అవసరాల కోసం నిర్మించిన ఈ భవనం అసాంఘిక కార్యకలాపాలకే అక్కరకు వస్తోంది. మందుబాటిళ్లు, చెత్తాచెదారం వంటి వ్యర్థాలు రోడ్డు పక్కన పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఫలితంగా దోమల బెడద పెరిగి తరచూ అనారోగ్యానికి గురై ఆస్పత్రుల పాలవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోయిన సంవత్సరం దోమల బారి నుండి తట్టుకోలేక చాలా మంది డెంగ్యూ బారిన పడి అనేక మంది హాస్పిటల్స్ పాలయ్యారు. దానికి కారణం ఏంటంటే ఖాళీ చిన్న రామాంతపూర్ డివిజన్ లో రోడ్ల పైన చెత్త వేసే కేంద్రాలు, చెత్త ప్లేసెస్ ఒక 50 ఉన్నాయి. అది దోమలు పోగా బండి వస్తలేదు, అలా కాలనీల రోడ్ సరిగా కంప్లీట్ కాలేదు. మా దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్ ప్రారీ సరిగా లేదు. ఆ ప్రారీ పక్కన ఫంక్షన్ ముందు ట్రాన్స్ఫార్మర్ ఉన్నది, లోపల నీట్నెస్ లేదు, బయట మొత్తం చెత్త ఉంది. మొత్తం దోమలు, డ్రైనేజ్ మొత్తం ఉప్పొంగి బయటకు వస్తుంది. ప్రతి సార్లు వర్క్ను సాల్వ్ చేయాలని కోరుతున్నాం. ఇక వర్షం పడితే రోడ్లన్నీ గుంతలమయమవుతాయని, మోకాళ్ల లోతు నీరు చేరి రోడ్లపై వెళ్లాలంటే నరకం కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. చిరు వ్యాపారులు రోడ్లపై తోపుడు బండ్లు పెట్టడం వల్ల బస్సులు రావడానికి కూడా స్థలం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు ఇరుకుగా మారినందున తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. రామాంతపూర్లో ఉండే చిరు వ్యాపారులు మాకేం వ్యతిరేకత కాదు. చిరు వ్యాపారులు వాళ్ళ షటర్ను వదులుకొని రోడ్డు పైకి రావడం వల్ల బస్సులు లోపలికి రాలేకపోవడం అనేది చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ యాక్సిడెంట్స్ అయితే ఉన్నాయి. ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే ఆ నియర్గా దగ్గర ఉన్న హెరిటేజ్ కంపెనీ పక్కల మోకాళ్ళ మందం నీళ్ళు అనేది అక్కడ నిలుస్తూ ఉంది. చెప్పుకోలేని పద్ధతిలో వాళ్ళు అంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ స్ట్రీట్ లైట్స్ వెలగవు, అనేక రకాల ఇబ్బందులుంటాయి. మద్యం దుకాణాల వద్ద తాగుబోతుల హల్చల్ డివిజన్ను వేధిస్తున్న మరో సమస్య. ఆ దారిని వెళ్లే మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టిస్తుండటంతో బయటకు రావాలంటేనే భయంగా ఉందంటున్నారు. ఈ ఏరియాలో వైన్స్ మాకొద్దని చెప్పేసి అనేక రకాలుగా ధర్నాలు చేసినప్పటికీ కేటీఆర్ నగర్ వద్ద ఒక వైన్స్ పెట్టారు. ఆ ఏరియాలో సాయంత్రం 6 అయిందంటే ఆ రూట్లో మహిళలు నడవడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు. తాగే వాళ్ళు వెహికల్స్ రోడ్లకు అడ్డంగా పెట్టేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. బహిరంగ ప్రదేశాలు, ఎవరు లేని ప్లేస్ లో గంజాయి గ్యాంగ్ తిరుగుతూ ఉంది. మేము ఈ మధ్య కాలంలోనే చెరువులో చూసినప్పటికీ మా ముందే అక్కడ గంజాయి తాగడం కోసం రావడం అనేది జరిగింది. మరి దీనిని ఎవరు గుర్తించాలి, ఏంటి, ఏం కథ? అధికారులు చాలా సీరియస్ గా ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. డివిజన్ సమస్యలపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి స్పందన కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.